ఇవాళ అయోధ్యలో పర్యటిస్తారు ప్రధాని మోదీ 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ని ప్రధాని ప్రారంభిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రత పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో అణువణువు తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. అయోధ్యలో 1,450 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. ప్రధాని రాక సందర్భంగా అయోధ్య నగరం పుష్పవనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పూలదండలే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి దండలు గుచ్చుతున్నారు. పుష్పాలంకరణ కోసం ఇతర ప్రాంతాల నుంచి పనివాళ్లొచ్చి అయోధ్యలో పనిచేస్తున్నారు. రామ మందిర ప్రతిష్టలో తమ వంతు పనిచేస్తున్నందుకు పూలమాలల తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే విగ్రహం 51 ఇంచుల పొడవుంటుంది. ఈ ఆలయంలో శ్రీరాముడు 5 ఏళ్ల బాలరాముడిగా దర్శనమిస్తాడు. జనవరి 16 నుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు మొదలవుతాయి. జనవరి 17న రాముడి విగ్రహాన్ని ఆలయానికి తీసుకొస్తారు. జనవరి 21న బాలరాముడి విగ్రహానికి వివిధ ప్రదేశాల్లోని పుణ్య నదుల నుంచి పవిత్రమైన జలాలతో దశవిధ స్నానం చేయిస్తారు. జనవరి 22న మధ్యాహ్నం మృగశిర నక్షత్ర ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం పవిత్ర జలాలు తీసుకుని నేపాల్ నుంచి బయలుదేరిన జల కలశ్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ చేరుకుంది. ప్రాణ ప్రతిష్ఠ శుభగర్య కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నామని నేపాల్ నుంచి వస్తున్న భక్తులు తెలిపారు. నేపాల్లోని అన్ని నదుల నుంచి పవిత్ర జలాలను వీళ్లంతా ఒక రాగి కలశంలో తీసుకొస్తున్నారు. శ్రీరాముడి బోధనలు సామాన్య మానవుడికి మరింత చేరువ చేయడానికి, ఆయన ప్రవచించిన సిద్ధాంతాలపై పరిశోధన చేయడానికి అయోధ్యలోని రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీలో యూపీ ప్రభుత్వం శ్రీరామ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా హిందుత్వానికి అయోధ్య అతిపెద్ద కేంద్రంగా ఉండబోతోందని పరిశోధనా కేంద్రం అధిపతి తెలిపారు. వాస్తవానికి ఈ పరిశోధనా కేంద్రాన్ని 2001లోనే ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఇది ప్రాచుర్యంలోకి రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకుంటారు. అక్కడి ప్లాంట్ ను పరిశీలించి అధికారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఎర్రుపాలెం మండలం జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశాక మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్షిస్తారు. భట్టి పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, ఇతర ఏర్పాట్లను ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరంలో పరిశీలించారు ఖమ్మం ఆర్డీఓ గణేష్. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న ఆయన 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే కూచిపూడి నాట్య ప్రదర్శనని తిలకిస్తారు. ఆ తర్వాత జాతీయ పెన్షన్దారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనే మంత్రి మధ్యాహ్నం 3 గంటలకు వీడిఓస్ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. తెలంగాణలో కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కొత్తగా మొత్తం 1,550 బస్సులను ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ తీసుకొస్తోంది. కొత్త బస్సుల కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి బస్సుల్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేశారు. నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర పరిశ్రమపై చర్చించామని అన్నారు మంత్రి. కొత్త సంవత్సరంలో తప్పకుండా నంది అవార్డులు ఇస్తామన్నారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి మంచి పేరుస్తుందన్నారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తామన్నారు. ప్రముఖ నటుడు మురళీమోహన్ సూచనతో ముఖ్యమంత్రితో మాట్లాడి సినీ పెద్దల్ని ఆహ్వానిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తారు ఎమ్మెల్సీ కవిత. గట్టమ్మ దేవాలయంతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. కవిత పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు వారికి కుప్పం ఒక గొప్ప ప్రయోగశాల అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కుప్పంలో పండని పంట లేదని తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా శాంతిపురంలో నిర్వహించిన సభలో మాట్లాడారు బాబు. కుప్పంపై ప్రభుత్వం సీతకన్ను వేసిందన్నారు. కుప్పం ప్రజల మీద ప్రేమతో కాదు, గ్రనైట్ పై ప్రేమతో మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడికి వస్తున్నారంటూ విమర్శించారు. కుప్పం ప్రశాంతమైన నియోజకవర్గమని అన్నారు చంద్రబాబు. ₹2కే మినరల్ వాటర్ ఇక్కడి ప్రజలకిచ్చిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు.
కుప్పంలో మూడో రోజు పర్యటిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు కనకదాసు విగ్రహావిష్కరణ చేస్తారు. కొత్తపేట, కుప్పంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఏపీలో మళ్లీ ఒక్కటయ్యేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఈ దిశగా బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. పొత్తు పెట్టుకోవాలంటే 2 షరతులకు ఒప్పుకోవాలని టీడీపీకి బీజేపీ సూచించినట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలి అన్న అభిప్రాయాన్ని మెజారిటీ బీజేపీ నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీకి సంబంధించిన నివేదిక ప్రధాని మోదీ ముందు ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది. ఏపీలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ల ప్రకటన వాయిదా పడింది. జనవరి 2న జాబితా వచ్చే అవకాశం ఉంది. మార్పులపై పలువురు రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్నారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. దాదాపు 20 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో వరుసగా చర్చలు జరుపుతున్నారు సీఎం జగన్. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు ఎంపీ మిథున్ రెడ్డి నివాసం దగ్గర ఆందోళనకు దిగారు. బారికేడ్లు లాగడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత చింతలపూడి నియోజకవర్గంలో 85% పంచాయతీలను గెలిపించిన వ్యక్తి ఎమ్మెల్యే ఎలీజా అని ఆయన అనుచరులు అన్నారు. కొంతమంది కుల అహంకారంతో ఎలీజాకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనకు మళ్లీ టికెట్ కేటాయించాలని కోరుతూ 100 కార్లతో ర్యాలీగా ఎమ్మెల్యే ఎలీజా తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల్లో చైతన్యం వచ్చిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో బీసీలు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. బీసీల అభివృద్ధి చూడలేక కొందరు జగన్ పై పగబట్టారని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామని కృష్ణయ్య అన్నారు. కులగణన వల్ల బీసీలకు మేలు జరుగుతుందని అన్నారు. మోదీ ప్రభుత్వం కులగణనకు సుముఖంగా లేదని కృష్ణయ్య ఆరోపించారు. ఏపీలో అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. డిమాండ్ల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా సమ్మె విరమించేదే లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి అన్నది మున్సిపల్ ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్. వేతనాన్ని 26,000కు పెంచి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. నిన్న మంత్రి ఆదిమూలపు సురేష్తో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తోంది, సమ్మెను విరమించండి అని మంత్రి చెప్పినా కూడా ససేమిరా అంటున్నారు కార్మికులు. మరొకసారి మున్సిపల్ ఉద్యోగులతో మంత్రి చర్చలు జరిపే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఉరితాళ్లతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బ్రహ్మకుమారి ఆడిటోరియంలో నిర్వహించిన కూచిపూడి రంగప్రవేశం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతృభాష, మాతృదేశం ఎన్నటికీ మరవకూడదని, విదేశాల్లో ఉన్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతో కూచిపూడి నాట్యం నేర్చుకోవడం అభినందనీయమని అన్నారు వెంకయ్యనాయుడు. లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడానికి బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరపాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతో ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. 2 విడతల్లో పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు ఉంటాయి. జనవరి 3 నుంచి 12 వరకు, ఆ తర్వాత జనవరి 16 నుంచి 21 వరకు ఈ సమావేశాలు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు తెలియజేశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాదితో పోల్చితే క్రైమ్ రేట్ 10% తగ్గిందని ఎస్పీ హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో పూర్తి చేశామన్నారు. ప్రజల్లో విశ్వాసం, భరోసా నింపామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పార్టీలో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రేపు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు ఎస్పీ హర్షవర్ధన్. హైదరాబాద్లోని పాత బస్తీ భవానీనగర్లో రైల్వే ట్రాక్పై కొంతమంది గొడవ పడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెడతామన్నారు పోలీసులు.
అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ షబీర్ వీరంగం వేశాడు. మద్యం మత్తులో స్థానికులను బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు. రోడ్డుపై వచ్చిపోయే వాళ్లని తిట్టాడు కానిస్టేబుల్. ఓ మహిళతో పాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించి రాళ్లతో దాడికి ప్రయత్నించాడు. తోటి సిబ్బంది స్టేషన్ లోపలికి తీసుకువెళ్తున్నా మళ్లీ బయటకొచ్చి బూతులు తిట్టడం కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ షబీర్ తీరుపై ఎస్పీ అన్పురాజన్ సీరియస్ అయ్యారు. అతనిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు ఎస్పీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుగ్లక్ చర్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కిందకు వెళ్లిన వాటర్ ను పైకి లిఫ్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. అధికారులు వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. అసెంబ్ల్డ్ మోటార్లతో వేల కోట్లు దోచుకున్నారని, ఎకరానికి 12,000 ఖర్చు వస్తోందని ఆరోపించారు కోమటిరెడ్డి. తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు లేవు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. అందుకే క్షేత్రస్థాయి పరిశీలన చేశామన్నారు. సాంకేతిక లోపాలు ప్రజలకు తెలియపరుస్తామన్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ముంపు నుంచి గ్రామాల్ని కాపాడటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం విచారణ పూర్తి కాకముందే ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. ప్రజలకిచ్చిన అమలు చేయలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆరోపించారు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. నీటి లభ్యత, మహారాష్ట్రతో వివాదాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలంగాణలో అసలైన విజయాన్ని సాధించింది బీజేపీని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవలేదు, లాభపడింది అన్నారు. బీజేపీ 100% ఓట్లు పెంచుకుందన్నారు. సీఎంని, సీఎల్పీ నేతను ఓడించిన ఘనత బీజేపీది అని తెలిపారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ మునగబోయే పడవ అని విమర్శించారు. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు 35% ఓట్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు లక్ష్మణ్. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో 60కి పైగా కేసులు నమోదయ్యాయి. వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ నుంచి బయటపడడానికి స్వీయ జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్లో 24 గంటల్లో 162 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 83, గుజరాత్లో 34 వేరియంట్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని, అందరూ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి బిల్లులకు ఆమోదముద్ర వేస్తూ గజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రాబోతోంది. సెర్చ్ ఇంజిన్ గూగుల్ కి గట్టి షాక్ తగిలింది. ఇన్కాగ్నిటో మోడ్ లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటోంది. దీనిపై గూగుల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక కంపెనీ క్లాస్ యాక్షన్ లా సూట్ ని దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలో ఉన్న యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రోజర్స్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. తొలుత ఈ కేసు తిరస్కరించాలని గూగుల్ చేసిన అభ్యర్థనని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్తో రాజీ ఒప్పందం కుదుర్చుకోవడానికి గూగుల్ ముందుకొచ్చింది. అప్పటి వరకు విచారణని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు న్యాయమూర్తి రోజర్స్. వచ్చే నెల 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని సోనియా గాంధీకి ఆహ్వానం అందిందని కాంగ్రెస్ తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావాలా లేదా అనే దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానాన్ని రామజన్మభూమి ట్రస్ట్ అందించింది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్ జోరుగా జరుగుతున్నాయి. విపరీతమైన మంచు, తీవ్రమైన చలిలో కూడా ఈ పరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ప్రత్యేక బలగాల బృందం, సీనియర్ ఇండియన్ ఆర్మీతో పాటుగా పారామిలిటరీ సిబ్బంది ఉదయం నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను సాధారణ ప్రజలు అభినందించారు. రాజధాని జైపూర్లో సీఎంలో నివసిస్తున్న ప్రజా దర్బార్కు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. సిలిండర్ ధర తగ్గించడంతో తమపై భారం తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. బీహార్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
జేడీయూ అధ్యక్షుడిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నితీష్ ని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా నితీష్ కి లలన్ సింగ్ కి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లుగా ప్రచారం ఊపందుకుంది. జేడీయూలోనే ఉంటూ ఆర్జేడీకి సన్నిహితంగా లలన్ సింగ్ మెలగడాన్ని నితీష్ సహించడం లేదు అన్న ఆరోపణలు వినిపించాయి. పార్టీలో చీలికకు లలన్ సింగ్ కుట్ర పన్నినట్లుగా నితీష్ వర్గం అనుమానించింది. ఈ క్రమంలోనే హఠాత్తుగా లలన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ స్థానంలో నితీష్ ని ఎన్నుకోవడం వేగంగా జరిగిపోయాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గన్ కు తన కెరియర్ ఆఖరి టెస్ట్ లో కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బౌమా గాయాలతో జట్టుకు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను ఎల్గర్ కు అప్పగించింది. భారత్ తో సిరీస్ తో రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించడంతో ఎల్గర్ కు అరుదైన గౌరవం ఇచ్చింది సౌత్ ఆఫ్రికా మేనేజ్మెంట్. తొలి టెస్ట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టిన ఎల్గర్ దక్షిణాఫ్రికాకు భారీ విజయాన్ని అందించాడు. జనవరి 3న రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది.